శైలజ లైఫ్ స్టైల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను అమ్మవారిని ఏ విధంగా తయారు చేసుకున్నానో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నారో అమ్మవారిని. నేను ప్రతి సంవత్సరం అమ్మవారిని ఈ విధంగా తయారు చేసుకుంటాను. ఈరోజు నేను అది మీతో పంచుకుంటున్నాను. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక చీరని తీసుకోండి. చీరని సగానికి ఫోల్డ్ చేసుకొని చీరని మొత్తం సగానికంటే ఫోల్డ్ చేసుకోండి, మీకు వీలుగా ఉంటుంది. నేను ఏ విధంగా ఫోల్డ్ చేసుకున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మీకు సింపుల్గా అమ్మవారిని తయారు చేసుకుంటూ శారీ ఏ విధంగా కట్టాలో ఏంటో మీకు కూడా తెలుస్తుంది. చాలా సింపుల్గా అమ్మవారిని మనం కూడా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా సగానికి మొత్తం శారీ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత శారీని అటు 1 మీటరు ఇటు 1 మీటరు వదిలేసి ఈ విధంగా కుచ్చులు పెట్టుకోండి. నేను ఏ విధంగా ఫోల్డ్ చేసుకొని కుచ్చులు పెట్టుకుంటున్నానో ఆ విధంగా మీరు కూడా కుచ్చులు పెట్టుకోండి. అటు 1 మీటరు ఇటు 1 మీటరు వదలండి. కుచ్చులు పెట్టుకున్న తర్వాత క్లిప్పులు పెట్టుకోండి. ఎందుకంటే ఆ కుచ్చులన్నీ మళ్ళీ చెదిరిపోతాయి. కుచ్చులు అందంగా రావాలంటే మనం అలా పెట్టుకున్న తర్వాత దానికి క్లిప్పులు కానీ లేకపోతే పిన్నులు కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, కుచ్చులు అందంగా చక్కగా వస్తాయి. ఆవిడికి శారీ కట్టినట్టు అమ్మవారికి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మనకి. నేను చెప్పినట్టు ఫాలో అయితే మీరు కూడా అమ్మవారిని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి. మనం కుచ్చులు ఎలా పెట్టుకుంటాం సేమ్ అలాగే పెట్టుకుని క్లిప్పులు ఈ విధంగా పెట్టుకుని తయారు చేసుకోండి. అదిగో చూసారా, నేను చెప్పాను కదా అటు 1 మీటరు ఇటు 1 మీటరు వదలాలని. ఇప్పుడు వదిలిన వాటికి మనం పౌట అంచులాగా నేను 3 ఫోల్డ్ తీసుకున్నానండి. 3 స్టెప్పుల కింద వేసుకొని ఇదిగోండి ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నాను. లైన్గా ఉండేటట్టు నేను పిన్స్ పెట్టేసుకున్నాను. పిన్స్ పెట్టుకుంటే మనకి కట్టుకునేటప్పుడు ఇబ్బందిగా ఉండదు. పిన్స్ పెట్టుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను మనకి ఈజీగా ఉండటానికి. రెండో వైపును కూడా నేను ఇదే విధంగా సేమ్ కుచ్చులు పెట్టుకుంటున్నాను. 3 కుచ్చులు పెట్టుకుంటున్నాను చూడండి. దీనికి కూడా అదే విధంగా పిన్నులు పెట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి. మనకి ఆనమాయి లేదు అది లేదు అని అనుకోకర్లా, మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా అమ్మవారిని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మనకి రావాలి కానీ మనం అమ్మవారిని ఏ విధంగా అయినా తయారు చేసుకోవచ్చండి. అందంగా అలంకరించుకోవచ్చు ఆవిడ్ని. ఈ విధంగా నేను అటు ఇటు ఇలా చేసుకొని ఈ విధంగా నేను కుచ్చుల్ని తాడుతో కట్టుకుంటున్నానండి. కుచ్చుళ్ళను ఈ విధంగా తాడుతో కట్టుకున్న తర్వాత నేను క్లిప్పులు తీసేస్తున్నాను. పైన తీసేసాను, కింద మాత్రం ఉంచాను. మనం అది లాస్ట్ని తీస్తే అందంగా ఉంటుంది. మీకు ఇప్పుడు నేను ఈ విధంగా బిందె మీద తర్వాత అమ్మవారిని ఈ విధంగా సెట్ చేసుకున్నాను. చూసారా, బిందె ఇది చేసి అమ్మవారి ముకుటం ఎలాగ పెట్టానో దానికి స్టిక్ కూడా కట్టి ఆ తర్వాత శాడీని ఈ విధంగా నేను కట్టుకున్నాను. ముందు మనం బిందుకి ఈ శాడీని ఇలా కట్టేసేసుకున్నాం. తర్వాత పౌట అంచుని నేను ఈ విధంగా చుట్టి ఆ స్టిక్కి ఈ విధంగా మనం పౌటంచి ఎలా వేసుకుంటాము అలాగే అమ్మవారికి కూడా ఈ విధంగా వేశాను.
వేసి మనం చక్కగా సెట్ చేసుకోవాలి, లైన్గా అందంగా సెట్ చేసుకోవాలి. మనకు కొంచెం పనిగా ఉండొచ్చు, కానీ అమ్మవారు రెడీ అయిన తర్వాత ఎంత అందంగా ఉంటారు. ఇంకొక వైపును కూడా మనం అలాగే 1 మీటర్ వదులుకున్నాం కదా, దాన్ని కూడా అదే విధంగా మనం ఇటు సైడు సెకండ్ సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అమ్మవారికి అటు ఇటు ఈ విధంగా వస్తుంది, పవిటంచులాగా ఈ విధంగా వస్తుంది మనకి. దాన్ని మనం చక్కగా సెట్ చేసుకుని అందంగా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చక్కగా సెట్ చేసుకున్నాను. ఈ విధంగా చక్కగా సెట్ చేసుకున్న తర్వాత మనము ఇవి వడ్డాణం, నా దగ్గర వడ్డాణం లాంటిది ఉంది. అమ్మవారిని వడ్డాణం కట్టి గట్టిగా స్టిఫ్గా కట్టేసి ఉంచితే అటు ఇటు కదలకుండా ఉంటుంది, మనకి ఈజీగా ఉంటుంది మనం చేసేటప్పుడు. అందుకని నేను గట్టిగా కట్టుకున్నాను వడ్డాణంతో. సగం అమ్మవారు రెడీ అయిపోయారు, చూసారా? మన అందం వచ్చేసింది, ఎంత అందం వచ్చిందో ఆవిడికి. మనం చూసుకోవాలి ఎప్పటికప్పుడు సరిగ్గా చక్కగా సెట్ చేసుకుంటున్నామా లేదా అని. ఇప్పుడు నేను నగలు, నా దగ్గర ఉన్న నగల్ని నేను అలంకరించుకుంటున్నానండి. మీ దగ్గర ఉన్నవి మీరు అలంకరించుకోండి. మీకు ఒకవేళ రాకపోతే నేను ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి ట్రై చేయండి, రాలేదనుకోండి రెండోసారి ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. అమ్మవారు నాకే వస్తుంది ఇంకొకళ్ళకి రాదు అని ఏం లేదండి. మనం ట్రై చేస్తే మనం కూడా ఈ విధంగా అందంగా తయారు చేసుకోవచ్చు. అమ్మవారికి జడ, ఆవిడికి జడ చాలా పెద్దగా ఉండి చాలా బాగుంటుందంట. ఇప్పుడు అమ్మవారికి ముత్యాలతో జడని సెట్ చేస్తున్నాను, చూసారా? జడని ఇలా పెట్టంగానే ఎంత అందం వచ్చేసిందో. నేను 2 ఇయర్స్ నుంచి అప్పుడు కూడా నేను ఒకసారి ముత్యాల జడ వేసాను, ఇంకొకసారి ఇవి పెట్టానండి, ఇంకొక డిజైన్లో పెట్టాను. ఇప్పుడు గాజులు కూడా అటు ఇటు వేసుకున్నాను. ఇంకో అమ్మవారు మనకి సిద్ధమైపోయారు. లోటస్ పెట్టుకున్నాను అటు ఇటు. అమ్మవారిని చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉన్నారండి. ఆవిడ మన ఇంట కొలువు తీరినట్టు ఉన్నారు ఆ అమ్మవారు. సంవత్సరానికి వచ్చే వరలక్ష్మి పూజలో మన అమ్మవారిని ఎంత అందంగా తయారు చేసుకోవచ్చో చూస్తున్నారు కదా. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.